నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. Well, hi, hello, namaste. Welcome to Family Stars. భక్తులు గుడికి ఎందుకు వస్తారు అంటే చెప్పొచ్చు. పేషెంట్లు హాస్పిటల్కి ఎందుకు వస్తారంటే కూడా చెప్పొచ్చు. ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వెళ్తారంటే కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఒక ఇద్దరు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు అంటే మనం చెప్పలేం. వాళ్ళు ఎందుకు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పలేరు. కానీ పిలవాలి తప్పదు. అమ్మా మరదల్స్, వెల్కమ్. ఆగు, ఏంటి మనకి ఎపిసోడ్ మొత్తంలో ఇద్దరికి ఒకటే పాట వేస్తారు. ఇప్పుడు కూడా డాన్స్ మనం ఒక విషయం తెలుసుకోవాలి కదా, మనం మర్చిపోయాం. పోదాం బావా. ఏంటి రాగానే తేల్చుకుందాం అంటారు? ఎవరు ముంచారు? నిన్నే, నీకోసమే వచ్చాం. ఏంటి నన్నే ముంచడానికి ప్లాన్ వేసారా? ఎంతకు తెగించారు మీరు? తెగించడం కాదు, ఈ రోజు ఏదో ఒకటి ఆన్సర్ తెలియాల్సిందే. మా ఇద్దరిలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు చెప్పాలి. ఇద్దరు పర్లేదు, బాగోదు, ఒక్కరిని చేసుకోవాలి. ఇన్నాళ్ళు లేని సడన్ గా వచ్చి పెళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక సంబంధం వచ్చింది బావా. ఏంటి ఈ వయసులో కూడా? నువ్వే మాట్లాడి చెడగొట్టాలి. సంబంధం చెడగొట్టాలి నేను మాట్లాడడం అవసరం లేదు. నువ్వు మాట్లాడితే చాలు, నీ స్టోరీ నాళ్లే పోతారు. నాకైతే ఒక వెనకాల పడి 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 నన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడు పెద్ద బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్? ఎవర్ గ్రీన్ పాత సామాన్ల వ్యాపారం. వాడిని వెనకాల పడినప్పుడన్నా నాకు డౌట్ రావాలి ఆడు పాస్ అవ్వాలని చెప్పని. అయినా ఏంటి ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇవాళ? అసలు బయట మామూలు బ్యాడ్ అవ్వలేదు బావా. ఇప్పటి నుంచి మేము నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. 3 నిమిషాల్లో తెలుసుకోవాల్సింది 30 ఎపిసోడ్లు పట్టిందా మీరు పెర్ఫార్మెన్స్ చేయట్లేదని తెలుసుకోవడానికి? ఆయన అంత బ్యాడ్ ఏమయ్యారండి బయట? నాకు ఆంటీ వాళ్ళ చిన్న బాబుని నా చేతిలో పెట్టి పడుకోబెట్టు అంటుంది. నన్ను ఎందుకు అడుగుతావు ఆంటీ అని? నువ్వు పెద్ద పెద్ద కంటెంట్ లో పడుకోబెడుతున్నావు, మా బాబుని పడుకోబెట్టలేవు. దాని బాగుంది కానీ నాది మరీ చండాలంగా ఉంది. ఏమైంది? ఒకడు కార్ లో వచ్చి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్ ఉందా అని అడిగాడు. నేనేమో ఆ వీధి చివరి ఉందని చెప్పాను. తెలిసి కూడా ఎందుకు వెళ్ళట్లేదని అడిగాడు బావా. ఇప్పటికన్నా వెళ్ళావా లేదా? అవన్నీ కాదు కానీ ముందు పెళ్లి గురించి చెప్పు. చూడు ఇంత అందంగా రెడీ వచ్చాం, అర్థం కావట్లేదా నీకు? నాకు వీడియో వరకు ఓకే, ఆడియోనే కొంచెం ప్రాబ్లం నాకు. మా గొంతులకి ఇంత తక్కువ. ఏదో ఒకసారి రంబా అను. రంబా చూసావా? నువ్వు రంబా అన్న అంబా అన్నట్టుంది. నువ్వు ఒకసారి బావా అను. ఇదే చెప్పా, ఇదే మీ వాయిస్ లే ప్రాబ్లం నాకు. సరే మా వాయిస్ ప్రాబ్లం అయితే మా దగ్గర సొల్యూషన్ ఉంది బావా. ఏంటి సొల్యూషన్? మౌనవ్రతమా? కాదు, ఈ రోజు ఏ వాయిస్ నైనా మాడ్యులేట్ చేసి అందంగా మన ముందుకి తీసుకొచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులు తీసుకొస్తున్నాము. వాళ్ళ దగ్గర మంచి మంచి టిప్స్ తీసుకొని మా స్వీట్ వాయిస్ తో నిన్ను ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాం బావా. సరే మీరు నేర్చుకోండి తప్ప వాళ్ళని చెడగొట్టదు. అర్థమైందా? మంచి కెరియర్లు ఉన్నాయి అందరికి. మీరు ఎలాగో ఆర్టిస్టులు కాపారు, అట్లీస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు బావా? మీ ఫేసులు చూసే కొంచెం మాకు తగ్గిద్ది కదా ఆడియన్స్ కూడా. సరే వెళ్ళి తీసుకురండి ఫస్ట్. మడత పెట్టి వెళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ అండి అందరికి. రాజు గారు సార్, ఏంటి సార్ ఎన్ని సినిమాలు? అసలు సినిమాలు అన్ని పక్కన పెట్టండి, ఏదన్నా ఈవెంట్లు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏదైనా జరగాలంటే వాయిస్ ఓవర్ తో మీ ఏవీ లేనిదే అది ఇన్కంప్లీట్ గా ఉంటది. సో ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఒక ఏవి మీ మీదే. సరే సార్ సరే. తెలుగు టీవీ పరిశ్రమలో ఎంత మంది యాంకర్లున్నా టాప్ 10 లోపు 1, 2, 3, 4, 5, 6 అన్ని ర్యాంకుల్ని కైవసం చేసుకొని సుడి గాలిలా విజృంభిస్తున్న సుధీర్. థ్యాంక్స్ అలాట్ సార్. సార్ శంకర్ గారు, మీ వాయిస్ వినని వాళ్ళు ఉండరు. సో ఈ రోజు వింటూ చూడాలని మాకుంది. సలార్ నుంచి టిను అన్నది గారి డైలాగ్ చెప్తాను. డన్ సార్. హే సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూషన్. టైగర్, లయన్, చీతా, ఎలిఫెంట్, దీస్ ఆర్ వెరీ డేంజరస్.
not in Jurassic Park, because there is a టీజర్ లోనే అద్భుతమైన డైలాగ్ ఉంది, కానీ జంతువుల కన్నా డేంజరస్ ఈ రెండు ఉన్నాయి సార్ మా షోలో. అది సుధీర్. నమస్కారం మేడం, రండి మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నాను అని అలాగా అడిగితే ఏమని చెప్పాలి సుధీర్? నీ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా పిచ్చి. అయ్యో అయ్యో, మీ ప్రోగ్రామ్ ఎలాగ ఉంటుందంటే వేడి వేడి అన్నంలోకి ఆవకాయ అలాగ వేసి నెయ్యి బాగా దట్టించి తింటుంటూ ఎలాగ ఉంటుందో, అయ్యో మీ ప్రోగ్రామ్ చూస్తే అలాగ ఉంటుంది మా ప్రేక్షకులందరికీ. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నైస్ మీటింగ్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్వేత గారు, ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పిన మూవీ ఏంటండి? మళ్ళీ రావా? చెప్పండి చెప్పండి. యాక్చువల్లీ మీతో నిజంగా ఒకటి చెప్పాలి. చెప్పండి ప్లీజ్. సో మీ పేరు సుధీర్ అని కాకుండా అరటి తొక్క అని పెట్టుకుంటే బాగుంటుంది. అదేంటండి? ఎంతో మంది అమ్మాయిలు మీ మాటలకి, మీ అందానికి, మీ టాలెంట్ కి అలా జారి పడిపోతూ ఉంటారు కదా. అయినా ఎవరైనా మొక్కల్ని పెంచుకుంటూ బ్రతుకుతారండి, మీరేంటండి అందాన్ని పెంచుకొని బ్రతుకుతారు? సో రీసెంట్ గా మీరు దేవరా మూవీ చెప్పారు కదా, మా కోసం ఒక ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం ఆడితో ఎట్టాగే. గోపీనాథ్ గారు, సార్ కేజీఎఫ్ ఏంటి సార్ అసలు? సో ఒకసారి మా అందరి కోసం. ఏ చోటు బిర్యానీ లేకే ఆ రే? అరే నై రే, బిర్యానీ క్యాన్సిల్, కుష్కా లేకే ఆ, ప్యాజ్ తోడా జ్యాదా లేకే ఆనా. ఏం శెట్టి సాబ్ ఏమో చెప్తున్నారు. అరే నై రే, మొన్న రాకీ బాయ్ మా ఇంటికి వచ్చినప్పుడు రసగుల్లా తీసుకొచ్చాడు. ఆ రసగుల్లా ఎక్కడ కొన్నాడో మా పిల్లలకి ఇద్దామని. రోలెక్స్ నాకు పోతుంది ఏంటి అని చెప్పండి సార్. రమేష్ గారు ఏంటి సార్ అసలు రోలెక్స్ క్యారెక్టర్ అసలు సూర్య గారు వస్తుంటే అసలు గూస్ బంప్స్ లాంటి. అంతే, ఒక్కసారి మా అందరి కోసం ఆ డైలాగ్ ప్లీజ్ సార్. ఇకపై సార్ ఓకే సార్, 27 ఏళ్ళైంది సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. దేర్ ఇస్ ఎ ఫకింగ్ రూల్ ఇన్ దిస్ జంగల్. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడిని ఎవడు ఆపలేడు. ఎవడైతే వాడి తల నరికి తీసుకొస్తాడో దీనమ్మ వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. దేవరా సైఫ్ అలీ ఖాన్ గారిది కూడా మీరే చేశారు కదా? ఎస్, అది కూడా ఒక్కసారి మాకు. దేవరిని సంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. సో హ్యాపీ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఏంటండి సునీత గారు అక్కడెక్కడో ఉన్నారు, కొంచెం వచ్చిన దగ్గర నుంచి నాతోని మాట్లాడడానికి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మా బావ చాలా మంచివాడు, ఏం చెప్పినా ఎడ్డిగా నమ్మిస్తాడు. అందగాడండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది నిజమే. పంచింగ్ పలక్నామాకే పంచా. ఆర్జే సునీత గారు, మా కోసం మా అందరి కోసం మీ ఆర్జేయింగ్ చూడాలని ఉంది ఇక్కడ. నా షోలో ఈరోజు సుధీర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈరోజు మనం ఉన్నాం ఈటీవీ వారి స్పెషల్ షో ఫ్యామిలీ స్టార్స్ లో. మరి సుధీర్ గారితో మాట కలిపేద్దామా? పాటల తర్వాత వినిపిస్తాను. హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి. చాలా మంది మీకోసం ఒక ప్రశ్న, యాక్చువల్లీ బస్తాలుగా లెటర్స్ వచ్చాయి, కానీ ప్రశ్న మాత్రం ఒకటే ఉందన్నమాట అన్నింట్లో కూడా. మా అందరితో లవ్ లో ఉన్నాడు, కానీ ఎవరితో ఏంటి అనే విషయం ఏం చెప్పడం లేదు. ఒక్కసారి మీ షోలో నన్న నిజం బయట పెడతాడేమో కనుక్కోండి అని అంటున్నారు. అది అవదమ్మా. అది నాకు క్లారిటీ రాగానే ఫస్ట్ మీకే చెప్తాను, అప్పుడు ఆడియన్స్ కి చెప్తాను. కాబట్టి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎన్ని ప్రేమ కథలు ముందుకు నడుస్తున్నా, ఎండింగ్ అనే ప్రసక్తి నా జీవితంలో అప్పుడే ఉండదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటున్నారు మన సుడిగాలి సుధీర్. నెక్స్ట్ విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకండి అన్ని విషయాలు ఎందుకండి, ఇది ఒకటి తెలుసుకున్నారు కదా చాలు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ టు హ్యావ్ యూ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ. నిజంగా అసలు ఫస్ట్ చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ కలవడం చాలా అదృష్టం యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ వన్స్ అగైన్. సో ఇలాగే ఇదే ఎంటర్టైన్మెంట్ తోని, ఇదే జోష్ తోని ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఫినిష్ చేద్దాం. సో ఫర్ నౌ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో
సో మా షోలోని ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి మీకు. అంటే మీకు కొత్త డబ్బింగ్ ఆర్టిస్టులు వచ్చారు కాబట్టి డబ్బాలో రాలిపెట్టి ఊపేల ఆర్టిస్టులు కూడా రావాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ పవిత్ర. చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. డాన్స్ ఏం లేదా? డబ్బింగ్ ఆర్టిస్టులు డాన్స్ ఎందుకు వేస్తారు? ఇందాక వాళ్ళు చాలా బాగా వేశారు, అది మీరు కూడా వేస్తారు. అయ్యో నా శిష్యులంతా ఇక్కడే ఉన్నారు. ఏంటి మీ శిష్యులా? యా పెద్ద వయసే మీది. అంటే నేను ఎంత ఎదిగినా ఒదుగుంటాను. సో చాలా ఒదిగారు. బేసిక్గా నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, ఇప్పుడే డబ్బింగ్ నుంచి వచ్చాను. ఏ క్యారెక్టర్ చెప్పారు? పందికి. పాప చాలా ఫీల్ అయినట్టుంది పందిపిల్ల. అయినా ప్రతి ఎపిసోడ్ లో పవిత్ర ఏంటి ల్యాగ్, అసలు బాగా చేయట్లేదు, ఎప్పుడు మానేస్తావు ఫ్యామిలీ స్టార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను ల్యాగ్ చేస్తే వాళ్ళేంటి లక్ష్మీ వ్రతం పూజ చేస్తున్నారు, వాళ్ళు ల్యాగ్ చేస్తున్నారు. అయినా నీకు నా వాల్యూ తెలియట్లేదు. నా పేరు మీద మా కాలనీలో అందరూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతున్నారు తెలుసా? నీ పేరు మీద ఫ్లెక్సీ కట్టారు? ఏమని కట్టారు? సుబ్బారావు గారి పవిత్రమైన ఆత్మకి శాంతి కలగాలని. దాంట్లో నీ పేరు ఎక్కడుంది? పవిత్రమైన శాంతి. అయ్యో అసలు మీరు ఏం చేస్తుంటారు డబ్బింగ్? అది పులికి డబ్బింగ్ చెప్తాను. రెడీ చేయండి. హలో, అది పాము కదా? పులి ముందు పాము వెళ్తుందండి, అది వెళ్ళాక మాట్లాడుతుంది. పులి అదేంటంటే గురక తీస్తున్నట్టున్నారు. పులి నిద్రపోతుందండి, లేచాక మాట్లాడుతుంది. పులి అరవడం తప్ప అన్ని చేస్తున్నారు మీరు. ఇలా కాదు, నెక్స్ట్ ఇంకేమైనా వేరేది చెప్పండి. ఇదేంటి? సముద్రం సౌండ్ చేస్తానండి. ఇది బాగుంది, సముద్రం సౌండ్. రెడీ. ఏంటి ఏ సౌండ్ రావట్లే? అది పోస్టర్ లో సముద్రం కదండి, రాదు. ఈ సముద్రాలు కాదు కానీ లాస్ట్ కి ఏదన్నా ఒక మనిషి వాయిస్ చేయండి ఏదన్నా. సరే, ఒక అన్ని కోల్పోయిన ఆవిడ ఎలా మాట్లాడుతుందో చూపిస్తా. ఇది బాగుంది, ఇది పద్ధతిగా ఉంది. ఓకే రెడీ. అన్ని కోల్పోయిన ఆవిడ ఎలా మాట్లాడతారు? రెడీ. ఏంటి మాట్లాడలా? అన్ని కోల్పోయిందని చెప్పే కదండి, గొంతు కూడా కోల్పోయింది. మీరు కొంతసేపు ఇక్కడే ఉంటే ఇదే లాస్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ కోల్పోతారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ అయిపోయే లోపు నేను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ మంచి ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేస్తాను. వన్స్ అగైన్ వెల్కమ్ ఎవ్రీబడి టు ఫ్యామిలీ స్టార్స్. సో అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ 1 స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ రౌండ్ 1. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుంది అంటే ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఆడియో ప్లే చేస్తాము. ఆడియో జాగ్రత్తగా వినండి. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాం. సో క్వశ్చన్ అడిగిన తర్వాత అక్కడ మీకు ఒక ముందు బాల్ ప్లేస్ చేసి ఉంటుంది. సో ఆన్సర్ తెలిసిన ఫస్ట్ ఇలా బాల్ తీసుకోవచ్చు. ఇద్దరికి ఆన్సర్ తెలిస్తే ఒకరి చేతి నుంచి ఒకరు లాక్కోవడానికి ట్రై చేయండి. అక్కడ ఒక మ్యూజిక్ ప్లే, సైరన్ ప్లే. ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో ఇన్ కేస్ రైట్ ఆన్సర్ చెప్తే ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి పాయింట్స్ ఉండవు. క్లియర్? యా. ఓకే. సో ఫస్ట్ అశు, మీ టీం నుంచి ఎవరు వస్తారు? నో సార్. ఓకే సార్, ఓన్లీ సార్. నాకు అర్థమైంది. సరే రండి. ఇంత మంచి ఎలివేషన్ ఇస్తుంటే, మోడ్యులేషన్ ఇస్తుంటే కొంచెం ఫేస్ అడిగి మాట్లాడవా? ఇప్పుడు మీకు పోటీగా మా రోలెక్స్ అలియాస్ రమేష్ గారు వస్తున్నారు. సార్ వెల్కమ్. అమ్మా మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా మా సైడ్ నుంచి ఏ చెట్టు ఏ కుష్కాల. బాబోయ్ ఏంటిది మీరు చెప్పారు ఏంటిది అంతా? ఎలివేషన్ తీసుకుంటలేవేంటి? ఆవిడ ఎందుకు మిమిక్రీ చేస్తుంది? యాస్టేజ్ కి మాట్లాడితే ఆయన వాయిస్ లాగే ఉంటది కదా. మిమిక్రీ ఎవరు చేశారు? ఫేస్ అటు తిప్పి మాట్లాడండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం. మా టాలెంట్ ని తొక్కేస్తున్నావు నువ్వు. ఉంటేగా యాక్చువల్లీ కొంచెం నేను వాళ్ళిద్దరూ వస్తుంటే ఒక చిన్న ఎలివేషన్ అది ఇది అనుకున్నా. మీరు చెప్పిన తర్వాత మీ ల్యాగ్ వల్ల అది కొంచెం పోయింది. ఓ పని చేయమ్మా, మంచి మ్యూజిక్ ఒకటి పెట్టండి. మీ ఇద్దరు ఛాలెంజ్ ఎలా చేసుకుంటారు చూద్దాం. అంటే ఛాలెంజ్ అంటే అదే నువ్వా నేను అన్నట్టు ఉంటది కదా అది. ఓకే
మరి వీళ్ళేంటి సూపర్ మార్కెట్ లో ఎదురవుతున్నారు? కాదు సార్, నాకు చెప్తే నేను కూడా ఎదుగుతాగా. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరే అంటే మ్యూజిక్ అయిపోగానే మంచి మీ వాయిస్ చూసుకుందాం ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటదేమో అనుకున్నా. ఇద్దరు కింద చూసారు ఆల్మోస్ట్ వాళ్ళు. మీరు చూసినప్పుడు ఆయన కింద చూస్తున్నారు, ఆయన చూసినప్పుడు మీరు కింద చూస్తున్నారు. ఓకే, మ్యూజిక్ రెడీ అమ్మా. 3, 2, 1 సౌండ్. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు మేం. చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కాపాడుకోండి కాపాడుకోండి. సూర్య గారు వదలకండి. చెక్కల గింజలు పెట్టండి. ఎస్ సార్, వాట్స్ ది ఆన్సర్? ఇది అద్భుతమైన మూవీ, చాలా ఇష్టమైన మూవీ. డబ్బింగ్ అనే క్రాఫ్ట్ కి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఒక సినిమా. మూవీ ఏంట్రా చెప్పరా నాయన? చెప్తా అరుంధతి మూవీ. ఓసే అరుంధతి, మీకు పెళ్ళా? నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. మీ ముగ్గురిని ఎవడేం చేయలేడు. నేను అలాంటి సుధీర్ తాన్నయ్యని. బాబు నన్ను ఎందుకండి బాబు, నన్ను లేదు సార్. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. చుట్టూ చూసి పడిపోయానే, నీ పొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. ఇప్పుడే మనం అద్భుతమైన సినిమాని మాట్లాడుకున్నాం, అరుంధతి గురించి. సో ఆ సినిమాలోని ఒక అద్భుతమైన సీన్ ని మనం రీక్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీటింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. పోయిన జన్మలో నువ్వే పని మనిషివి. ఏంటి నా చుట్టూ ఈ కట్టు కథలు, చీపురు కట్టలు? నేను కాదు. అందరి ఇల్లు నీ వల్ల తల తల మెరిసిపోతున్నాయి అన్నది నిజం. అవును అవును. ఒక్కరోజు పనికి రాకపోతే ఊరు వాడ ఇల్లు అంతా తగలడిపోతాయి అన్నది పచ్చి నిజం. అవును నిజమే, అవును నిజమే. నోట్ల కట్ల కంటే చీపురు కట్ట మీదే నీ మనసు ఉంటుందన్నది పచ్చి నిజం. అవును అవును అవును. అప్పుడు ఈ పని మంచి రూపంలో నువ్వు మళ్ళీ పుట్టావన్నది పచ్చి నిజం. కాదు. అవును కాదు. సచ్ నిజం. పచ్చి నిజం. ఇదిగో ఎంత దీక్ష భూని నావమ్మా, పాకీజా మొత్తం తుడిసి వెళ్ళిపోవమ్మా. 10 రూపాయలు నోటు ఇస్తావు చేసి ఐస్ క్రీము కొనుకోమా. పాకీజా 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 మా పాకీజా. దీన్ని చూస్తుంటే నా గతం గుర్తొస్తుంది. యా, నేను ఉడిచేస్తా, నేను తుడిచేస్తా. అరే గుడ్ జాబ్. మీరు ఇప్పటిదాకా అంటే షియాజీ షెండే చేశారు కదా, ఇప్పుడు ఇదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మారుతారు. బావా అమ్మా రాంబా పాకీజా నా రండి. పట్టు. జన్మలో నువ్వే పని మనిషివి. నిన్ను పని మనిషి కాదంటే వినిపించుకోవే. నువ్వు పని మనిషివే. నా చుట్టూ ఈ కట్టుకొత్తలేంటి?
నీ వల్ల తల 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 నీకు మళ్ళీ మెరిసిపోతున్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా పని మనిషివే కాదు. నువ్వు ఒక్కరోజు పనికి రాకపోతే ఊరు వాడ ఇల్లు ఈ స్టూడియోలో అన్ని గబ్బు పట్టిపోతాయబ్బా గబ్బు పిల్ల. నిజం నిజం నిజం. ముట్ల గట్ల కన్నా శీపురు గట్టలే నీ మనసుకు వచ్చి ఆకట్టుకుంటాయి అన్నది నిజం కదా? నిజం. నువ్వు మేకప్ వేసుకున్న బాస్ పాకీజా తమన్నా కాదు, గుర్తు పెట్టుకో. నిజం నిజం. మరి పని మనిషి నీ రూపంలోనే తల తల మెరిసిపోతూ మళ్ళీ పుట్టింది. నువ్వు పని మనిషివే. అది నిజం కాదు. అవును కాదు. ఏ సచ్చే కాదు. నువ్వు పని మనిషివే. కాదు. నేను నిరూపిస్తా. నేను నిరూపిస్తా. ఇదిగో పని మనిషివే. హలో టూత్ బ్రష్ కాదు. ఎంత దీక్ష పూనినవమ్మా పాకీజా, బాత్రూము కడిగినవమ్మా ఈ స్టూడియో మొత్తంలో. ఏందమ్మా నన్ను గట్ట శుభ్రం చేస్తావా? ఏమి స్టూడియో శుభ్రం చేసాలు ఈ కబుర ఎలా? అబ్బో నా మీదకి వచ్చేట్టుంటదిరా కబూ. సూపర్ సార్, ఇరగొట్టారు సార్ 2 క్యారెక్టర్లు. మామూలు చేయలేదు అసలు మీరు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా నదికి పోలేదా? పోలేదు. ఏ గదిలో మీరు ఉండగా నదికి మేము ఎందుకు వెళ్తాం? సో నేను ఎవరి వాయిస్ ఇమిటేట్ చేసానో తెలుసా? సారీ, అది గది కాదంట, మది అంట. నేను ఎవరి వాయిస్ ఇమిటేట్ చేసానో తెలుసా? పంపతీసి ఇప్పుడు సమంత గారు అన్నా ఉంటే గనక బయట నేనే వెయిట్ చేస్తాను. సమంత గారు కాదు, బట్ చిన్మయి వాయిస్ లాగా ట్రై చేశాను. ఈ ఎపిసోడ్ చిన్మయ్య గారు చూడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సైడ్ నుంచి ఈ రోజు సెకండ్ క్వశ్చన్ ఆడడానికి లేడీస్ వస్తున్నారు. ఎందుకు నాకు ఈ టార్చర్? నాకు అర్థం కాదు. నువ్వే కదా బావా. మీరు డైరెక్ట్ గా చెప్పమని చెప్పొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు ఇస్తారు మీరు? నువ్వే కదా బావా చెప్పు. హలో త్రిష గారు. ఓకే, త్రిష ఆన్ స్టేజ్ ప్లీజ్. భాను గారు మీ సైడ్ నుంచి వస్తున్నారు. సునీత. ఇటు చూడవే, అటు చూస్తావేంటి? నేను చూడను. అరే గేమ్ ఆడడానికి వచ్చాను, చూసుకోవడం. వాళ్ళు చూడాలి గేమ్. నీ మొహం చూసి నేనేం చేయను. అరే చూడవే. చూడను. మనకి ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఉందా గొడవలు పడడంలో? ఆడవాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం ఆ గొడవలు పడడంలో? ఒక అబ్బాయి కోసం 2 గొడవ పడుతున్నట్టు ఉంది అది. అంటే మేము ఆశు బాను కాదు కదా, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారుగా మీకు. నాకు అలా ఏం లేదండి, నాకు ఎవరు లేరు. నేను సింగిల్ అండి, సోలో. షూరా? వాళ్ళిద్దరిని చూసి చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరిని ఏంటండి ఎలా చూసి చెప్పినా సరే ఎవ్రీడే మార్నింగ్స్ ఐఎమ్ సింగిల్. నైట్స్ పడుకుని పోతాం కదా, మనకి నిద్ర వస్తుంది కదా, నాకు తెలియదు అది, అందుకే. అమ్మ మన డీజే ఎక్కడికి వెళ్ళారు? డీజే ఏంటి గ్యాప్ లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళావా? యా, డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఏ క్యారెక్టర్ కి? గేమ్ చేంజర్ కి చెప్పడానికి వెళ్ళాను. చేంజ్ చేశారు మరి నిన్ను? ఏమండి మ్యూజిక్ లేదు, జాగ్రత్తగా వినండి. 3, 2, 1 సౌండ్. ఒకటి తక్కువైంది. ఈ డైలాగ్ చెప్పిన యాక్టర్ పేరేంటి? సునీత పట్టుకో. వద్దు అసలు గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. లాక్కో మాట్లాడదు, లాక్కో. గట్టిగా లాగు, లాగు. Answer please. Fahad Faisal. And that's a right answer.
అమ్మా అసలు కొంచెం అన్నా మేనర్స్ ఉందా? సార్ ఇందా నుంచి వెయిట్ చేస్తారు ఎవరన్నా నా సామి అంటారేమో అని. ఆయన ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ డాన్స్ సార్ ఇటు రండి సార్ మీరు మళ్ళీ ప్లే చేయాలి సాంగ్ నా కోసం ఒకసారి నువ్వు చేయి డాన్స్ చేయి సార్తో. రెడీయా 3, 2, 1 సౌండ్. ఏ సార్ అంత హెవీగా చేస్తుంటే నువ్వే మొత్తం ఊపేస్తున్నావు. సార్ ఎక్కడి నుంచి ఇటు తిప్పడం అంటే అసలు ఆల్మోస్ట్ అమీర్ పెట్టి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళినప్పుడు అది నువ్వు మొత్తం స్ప్రింగ్ లో ఊగిపోతే ఎలాగా? ఎనీవేస్ యో విత్ 2 points. కంగ్రాచులేషన్స్ సార్. గౌతమ్ గారు యా ఆన్ స్టేజ్ ప్లీజ్. సార్ కి ఫస్ట్ నుంచి డబ్బింగ్ చెప్పేది మీరే కదా తెలుగులోని? ఫహద్ ఫాజిల్ సార్ కి ఆయనది ఫస్ట్ ఫిలిం తెలుగు ట్రాన్స్ అనే మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీలో ఫహద్ సార్ కి డబ్బింగ్ చెప్పాను. దాని తర్వాత మొత్తం రీసెంట్ గా ఆవేశం అని ఒక ఫిలిం రిలీజ్ అయింది. యట్ టు రిలీజ్ ఇన్ తెలుగు. మలయాళం రిలీజ్ అయింది, సూపర్ హిట్. తెలుగులో ఇంకా రిలీజ్ అవబోతుంది. డబ్బింగ్ పార్ట్ అంతా అయిపోయింది. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క షేడ్ ఆయన. బట్ పుష్పలో సార్ ఓన్ వాయిస్ చెప్పుకున్నారు. ఓకే ఓకే. సో ట్రాన్స్ లో ఏదైనా మీకు నచ్చింది? ఇలాగే స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి స్టేజ్ మీద ఆయన చేసే పర్ఫార్మెన్స్. సో మిమ్మల్ని పెట్టుకొని చెప్తారు. ఓకే సార్ ప్లీజ్. ఇక్కడ ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి సార్. రండి చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? జారిపోయింది సార్. డిస్క్ జారింది. మీదా ఆయనదా? ఇంది. ఓకే ఇటు తిరగండి సార్. తిరగలేడు సార్, ముఖం చూయించుకోలేడు. ఓకే డిస్క్ జారిపోయి ఎందుకు పనికి రాడనుకున్న సుధీర్ ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ లార్డ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ మిరకల్ టచ్. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఓకే సో ఫస్ట్ రౌండ్ లోని స్ట్రైట్ అవే 2 questions కి ఆన్సర్ చేసి రైట్ ఆన్సర్ చెప్పినందుకు ఆసియన్ టీమ్ యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్. దిగ్గు దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. కంగ్రాచులేషన్స్ ఆసియన్ టీమ్. సో ఇదే ఎనర్జీతో సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ. మీకు డబ్బింగ్ చెప్పడం చాలా సులువు, కానీ గేమ్ అంత సులువు కాదండి. కొంచెం కష్టపడాలి. ఏంటంటే ఇది బెస్ట్ ఆఫ్ 3 సెకండ్ రౌండ్ లోని. ఫస్ట్ ఇటు నుంచి ఒక కంటెస్టెంట్ వస్తారు, ఇటు నుంచి ఒక కంటెస్టెంట్ వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈచ్ కంటెస్టెంట్ కి డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ఇనఫ్ టైం ఇస్తాం. ఇక్కడ ఒక సైరన్ ప్లే అయ్యింది. ఆ సైరన్ ప్లే అయ్యేసరికి ఎవరి బాల్స్ అయితే ఎక్కువ ఆ ట్రేలో పడతాయో, డైరెక్ట్ గా వేసరడం కాదు, ఇలాగ బంప్ చేస్తే వెళ్ళాలన్నమాట. సో అలా మీ ఇష్టం ఎన్ని బంప్స్ అనేది చేసుకోవాలి. ట్రేలో పడాలి కంపల్సరీగా. అలాగా ఆ సైరన్ మోగేసరికి ఏ కలర్ బాల్స్ అయితే ఆ ట్రేలో ఎక్కువ ఉంటాయో ఆ సైడ్ విన్నర్స్. ఇలాగా 3 ఛాన్సెస్ ఉంటాయి ప్రతి టీమ్ కి. సో ఎవ్రీ టైమ్ యూ కెన్ సెలెక్ట్ యువర్ ఓన్ కంటెస్ట్. ఓకే క్లియర్? ఓకే సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నా టైం నుంచి సాహితి గారు వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశోక్ గారు మీ టీం నుంచి. మా సైడ్ నుంచి డబ్బింగ్ సెన్సేషన్ శ్వేత గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను యువర్ టైం స్టార్ట్స్ నవ్ అంటాను, అప్పుడు స్టార్ట్ చేయాలి. సో డైరెక్ట్గా వేయకూడదు, కంపల్సరీగా ట్యాప్ పడుతూనే వెళ్ళాలి. ఎన్నది మీ ఇష్టం. ఓకేనా? మరి ట్యాప్ పడితే వాటర్ వస్తాయి కదా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Five, 4, 3, 2, 1. Time up. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. బాల్స్ మళ్ళీ అక్కడ పెట్టేస్తాము. ఎవరిది ఫస్ట్ బాల్ అందులో పడతాదో, ఏ కలర్ బాల్ అయితే ఫస్ట్ పడతాదో ఆ సైడ్ విన్నర్. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ.
So 2.1 Banu and team, congratulations, you 1 point. రాజుగారు మామూలు కాదండి, నీలో ఇంకో యాంగిల్ బయటపడుతుంది ఇక్కడ. నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ 3 సెకండ్. బావ మా టీం నుంచి వచ్చిందమ్మ వయ్యారి అనే డైలాగ్ చెప్పిన మా రాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ ఎవరు? మా సైడ్ నుంచి డైలీ స్టార్ గౌతమ్ గారు. 3, 2, 1 go. One time up. రాజుగారు అసలు ఏంటంటే గురి చూసి కొడుతున్నారు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9. సో ఒక్క బాల్ అంటే ఒక్క స్కోర్ ఎక్కువతోని Russian team, you got 1 point. Congratulations. సో 1 point మీకు అండ్ 1 point మీకు. ఈ ఫైనల్ దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే సెకండ్ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, ఫైనల్ రౌండ్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు? మా సైడ్ నుంచి త్రిష. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బాబా మా సైడ్ నుంచి ఏమండి కాపీ మా కళ్యాణ్ మాధవి గారు. 3, 2, 1 go. See some of the teasings, glass of mandu posing, gata gata tigings, enjoy. నైస్ కళ్యాణ్ గారు. Enjoy. Pandugo. వెరీ గుడ్. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. టైమ్ అప్. ఏమండి మన పండ్లు అన్ని పడిపోయాయండి. అది పడినందుకు మనమంతా కాఫీతో పార్టీ చేసుకుందాం. ఏమండి కాఫీ కాఫీ. 1 2 3 4 5 6 7 8 9 పర్ఫెక్ట్. రాజుగారు నా కాన్సంట్రేషన్ అంతా మీ మీద ఉందండి. సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ బాను అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఓకే, ఫ్యామిలీ స్టార్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సర్ప్రైజెస్. సో మా వైపు నుంచి కొన్ని సర్ప్రైజెస్ కొంతమందికి ప్లాన్ చేసాం. అందులో మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి, చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అనొచ్చు. సో ఫస్ట్ లెట్ మీ వెల్కమ్ ద సీనియర్ మోస్ట్ రాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. లెట్ మీ స్టార్ట్ అప్ విత్ జర్నీ. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను ఇక్కడికి 95లో సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ ట్రై చేసి అది అవ్వకపోతే ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఐ హ్యావ్ డన్ మై ఎంఏ థియేటర్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. అండ్ ఐఎమ్ ఆల్సో మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే. నేరెళ్ళ వేణుమాధవ్ గారి శిష్యుడిని. సో ఆ తర్వాత అట్లాగా డబ్బింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇది 25th ఇయర్ నాకు, సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ఓ కంగ్రాచులేషన్స్ సర్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం మీ అందరితో ఇట్స్ మై ప్లెజర్.
అలా అలా వచ్చిన క్రమంలో నాకు 5 నంది అవార్డులు వచ్చాయి. ఓకే. తర్వాత రీసెంట్ గా తంగలాన్లో విక్రమ్ కి, కల్కిలో బచ్చన్ సాబ్ కి, అట్లాగే ఆశీష్ విద్యార్థి, ముఖేష్ ఋషి, ప్రదీప్ రావత్, అట్లా హీరోస్ ఉపేంద్ర, అట్లా ఒక 1000 మూవీస్ కంప్లీట్ చేశాను. సార్ మీరు మామూలుగా అంటే ఇప్పుడు మీ జర్నీలోని మీకు బాగా నచ్చింది, మీకు బాగా పేరు తెచ్చింది అనేది ఏమన్నా పర్టికులర్ వాయిస్ ఏమన్నా ఉందా? రక్త కన్నీర్లో ఉపేంద్రకి అమెరికన్ డాలర్స్, మలేషియన్ రింగట్స్ తో విలాస కులాసాలాడిన ఈ మదన మోహనుని రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లేస్? ఓ కాంతా, సేవ్ టుమారో బాయ్. ఇది రక్త కన్నీరు. ఓకే. ఆ తర్వాత రీసెంట్ గా బచ్చన్ సాబ్ కి కల్కిలో ద్వాపర యుగం నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి, నా పేరు అశ్వత్థామ, మిత్రమా ఆగు. గ్రేట్ సార్, గ్రేట్ జర్నీ సార్. యాక్చువల్లీ మీ అందరిది సో ఇన్స్పైరింగ్, సో హ్యాపీ టు సీ యూ యాక్చువల్లీ. సో మీరు సిల్వర్ జూబ్లీ అంటే 25th ఇయర్ అని చెప్పని అన్నారు. సో ఇంత సింపుల్ గా మిమ్మల్ని పిలిచి అలా మాట్లాడి పంపించడం మాకు ఇష్టం ఉండదు. సో అందుకే మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్. మీకోసం ఇటు తిరిగితే ఒక చిన్న ఏవి వస్తుంది. ఆ ఏవి చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. Really, I never expected. ఎస్ మ్యామ్, మీరు చెప్పండి. హౌ వాజ్ ద జర్నీ విత్ రాజ్ గారు? అంటే హీ విల్ బి బిజీ విత్ డబ్బింగ్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. హౌ ఇస్ ఇట్ ఇన్ యువర్ పర్సనల్ యాజ్ ఎ గుడ్ హస్బెండ్? ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈజ్ లైక్ వెరీ ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అండ్ హీ వాజ్ ద మోరల్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. టుడే ఐఎమ్ ఇన్ సచ్ ఎ పొజిషన్ లైక్ ఐ వుడ్ బి లైక్ సిన్స్ ఇయర్స్ నేను అడ్మిన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గా చేశాను, అన్ని చేశాను. అందుకే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు దాని నుంచి. నాకు అర్థం కాలేదు ఏంటి మేడం టకటక ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నాకు ఏంటి అని. The thing is like degree complete చేయించి double PG with beard. Oh. He is the one who is back of me like. పెళ్ళైన తర్వాత చదివించారు. Yes. తన ఎర్లీ మ్యారేజ్, నాకు కొద్దిగా ఒక 10 years డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. అలా ఏం లేదు, తెలియట్లేదు సార్ మాకు. మీరు ఇప్పటికీ అసలు ఇందాక డాన్సులు చూసిన తర్వాత రేపు మీ ఏజ్కి వచ్చిన తర్వాత నేను అలా డాన్స్ చేయాలి అనిపించింది నాకు. సార్ మీరు మీ భార్యమణి గురించి ఏదన్నా 2 ముక్కల్లో తను ఎలా సపోర్ట్ చేశారు ఏంటి అని చెప్పని అనేది? ఇంట్లో చాలా తక్కువగా ఉంటాను, ఎప్పుడో లేట్ నైట్ వస్తాను, అన్నిటినీ భరించి సహించి పిల్లల్ని, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, పాప ఇప్పుడు డిగ్రీకి వస్తుంది, మొత్తం షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. కాబట్టి ఈ ఫ్యామిలీ స్టార్స్ ఈ ప్రోగ్రామ్ లో నేను ఉమాకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫర్ ఎవ్రీథింగ్. యా, వాట్స్ యువర్ నేమ్? I am Tanishita. Yeah, please, about your dad. నాన్న గురించి చెప్పాలంటే హీస్ లైక్ ఆల్వేస్ బిజీ, కానీ దేర్ దిస్ వన్ డే సండే మాత్రం అందరం ఫ్యామిలీ టైం అని చెప్పి కూర్చొని అన్ని డిస్కస్ చేస్తాం, మాట్లాడతాం. అన్నయ్యకి నాకు నాన్న ఇస్ జస్ట్ అ రోల్ మోడల్. ఐఎమ్ లైక్ సీరియస్లీ లక్కీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. తనకు డబ్బింగ్ చెప్తుంది. మా బాబు పాప ఇద్దరు డబ్బింగ్ లో ఉన్నారు. వెరీ గుడ్. ఐ హర్డ్ యు ఆర్ ఎ గుడ్ సింగర్ యాజ్ వెల్. సాంగ్స్ జస్ట్ పాడతా ఇంట్రెస్ట్ తో, బట్ సింగింగ్ పర్సనల్ గా నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ తో పాడే పాట ఏమన్నా ఉందా ఇప్పుడు? మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారండి. సింగింగ్, డబ్బింగ్ ఇలా అన్నిటిలోనే. యాక్చువల్లీ వి బాట్ ఎ సర్ప్రైజ్ నాన్నకి. ఓ గుడ్. Like he has utmost respect towards his parents. He would be missing his father all the time.
అంత పోలీస్ డిపార్ట్మెంట్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే ఉంది సార్ వెనక. కానీ చాలా నా ఫస్ట్ ఫ్యాన్ మా నాయన్నే. ఎక్కడో చిన్న ప్రోగ్రామ్ వస్తుంటే రేడియోలో, అక్కడ మా ఊర్లో సరిగా సిగ్నల్ రాకపోతే పైకి వెళ్ళి ఆ రేడియో దగ్గర పెట్టుకుని ఆ గంట సేపు విని కిందికి వచ్చేవారు. నా ఇంటర్వ్యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తానంటే 100 మందికి ఫోన్ చేసి చెప్పేవారు ఈరోజు వస్తోంది అని. బట్ అండ్ హెస్ గివెన్ వండర్ఫుల్ లైఫ్. నాకు ఎంకరేజ్మెంట్. అమ్మ కూడా మంచి సంగీతం అది పాడుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీలోంచి రావటం నా అదృష్టం. వెరీ 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 నైస్ ఆఫ్ యూ. సో స్వీట్, సో లవ్లీ ఫ్యామిలీ. మీరందరూ ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. సో మరి మీరు వచ్చి డాడీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారంటే మరి మా తరపున కూడా ఈటీవీ తరపు నుంచి కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. నా తరపు వచ్చిన సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నా లైఫ్లో మీరు ఇది ఒక మరచిపోలేని ఒక రోజును చేశారు. 25 సంవత్సరాల్లో ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ స్వీట్ మెమొరీ. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి మెమొరీ లేదు నా లైఫ్లో. యు మేడ్ మై డే. బాలు గారు అంటే నాకు పిచ్చి ప్రాణం అండి. ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రోగ్రాంలో కంపేరింగ్ చేసినప్పటి ఫోటో రవీంద్ర భారతిలో ఇది నా దగ్గర మిస్ అయింది. బట్ ఇది ఈ రోజు నేను మళ్ళీ మన ప్రోగ్రాం ద్వారా పొందడం అనేది నాకు ఇది కోట్ల రూపాయలతో సమానం. అండ్ ఈటీవీ నేను మొదటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఈటీవీకి, రామోజీరావు గారికి శిరస్సు వంచి ఈ సందర్భంగా నా పాత్ర. మరి ఈ సెలబ్రేషన్స్ ని ఇంతటితో ముగించకుండా రాజు గారు ఇప్పటిదాకా చేసినట్టు నృత్య ప్రదర్శన, ఇప్పుడు సతీ సమేతంగా వచ్చారు కాబట్టి ఆవిడతోని ఒక 2 స్టెప్పులు మనందరి కోసం అందరూ, అంటే ఈ మూమెంట్ ఇంకా ఇలాగా కంటిన్యూ ఉండిపోలేదు, లైఫ్ లాంగ్ మెమరీ లాగా. ఒక మంచి సాంగ్ వేయండి అమ్మా. ఏంటి సార్ ఇప్పటిదాకా మాస్ యాంగిల్, సడన్ గా రొమాంటిక్ యాంగిల్, ఏంటిదంతా? సో సార్ లోని రొమాంటిక్ యాంగిల్, కానీ మా ఇందాక చేసిన మాస్ యాంగిల్ మేడం చూడలేదు కదా. ఒకసారి మంచి మాస్ నంబర్ ఏదన్నా పెడితే ప్లీజ్. రాజుగారు మాత్రం క్యారెక్టర్ లోంచి బయటకు వచ్చారు, మేడం మాత్రం ఇంకా ప్రిన్సిపల్ క్యారెక్టర్ లోనే ఉన్నారన్నమాట. వెరీ 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 వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్. సో హ్యాపీ సీయింగ్ యూ లైక్ దిస్. మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా, మొత్తం హోల్ ఫ్యామిలీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈటీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ డే సో స్పెషల్ టు యువర్ హస్బెండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. Very good. Thank you so much, sir. Thank you so much, ma'am. Thank you. Thank you. That was Raj Garu's journey. Sir, thank you so much, sir. Once again, ఇంతమందిని హ్యాపీగా ఉంచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Now, let me call upon Trisha on stage, please. మీ లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ పర్సన్, చాలా స్పెషల్ పర్సన్, మీకు చాలా ఇష్టమైన పర్సన్ అండ్ ఎవరు అనుకుంటున్నారు? నాకు అందరూ మా మమ్మీ, డాడీ, అక్క, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని కలిసి చాలా ఏళ్ళు అయిందంట. స్కూల్ ఫ్రెండ్సా? ఐ డోంట్ నో. వీడియో చూస్తే నీకు అర్థమైంది. ఏం స్కూల్ ఫ్రెండ్సా? చూస్తే కదా ఫస్ట్ అసలు స్కూల్ ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్సా లేకపోతే ఎవరు అనేది. మేబీ ఫ్రమ్ ది ఇండస్ట్రీనే అయి ఉంటారు. అయితే అన్ని మీరే అనుకుంటే ఎలాగా? నేను కలిసి చాలా లేదా? నేను అలా చెప్పా ఏమైంది అని చెప్పాను. పొద్దునే కలిసి వచ్చా కదా.
పొద్దున్న కలిసినా సరే కన్నీళ్ళు ఆగలేదు. అందుకు కాదు, ఆ ఫస్ట్ అసలు ఆయన ఎవరో చెప్పాడు, అందరూ పాప షాక్ లో ఉన్నారు. ఎవరు ఆయన? ఇప్పుడు ఎందుకు? మా అత్తగారి ఇంటి సైడ్ అసలు తెలీదు మనకి ఇండస్ట్రీ ఇంచులో చెప్తున్నా కదా, షూటింగ్ అంటే ఏంటి, ఆర్టిస్టులు అంటే ఏంటి. నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలి అంటే పెద్ద ఆర్టిస్ట్ నడుచుకుంటూ వెళ్ళినా కూడా అచ్చా ఆయన ఆర్టిస్టా అని వెళ్ళిపోయి అంటే అంత వాళ్ళకి ఏమి తెలీదు. తను వచ్చాడంటే నాకు అసలు తనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఇష్టం కూడా ఉండదు. నా కోసం వచ్చారు అంటే నాకు అది చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఫ్యామిలీ స్టార్స్ అంటే అలాంటిది. టక్కున అడగండి, నేను ఎందులో డబ్బింగ్ చెప్తాను. ఎందులో చెప్తారు డబ్బింగ్? తనకు అది కూడా కరెక్ట్ గా తెలియదు, అందుకే నేను అంటున్నా. అంత తను నా కోసం వచ్చాడంటే నేను షాక్ లో ఉన్నా. ఎందులో చెప్తున్నాడు అన్నది కాదు, ఎక్కడుందా అన్నది ఇంపార్టెంట్. అయినా ఆవిడ అనాలి ఈజ్ ఇట్ రియల్ అని. మీరు వేసుకొచ్చారేంటి? నేను కూడా నమ్మలేకపోతున్నాను నేను వచ్చాను అని చెప్పేసి. Let's talk about your journey. ఏంటి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సో హౌ వాస్ యువర్ జర్నీ? పెళ్లి తర్వాత యాక్చువల్లీ యాక్టింగ్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఓకే, వీళ్ళకి కూడా టచ్ లేదు కాబట్టి అని. ఇప్పుడు దే ఆర్ లైక్ పాపం వాళ్ళకి తెలియదు కదా ఫంక్షన్ ఉంది, అదేంటి నువ్వు ఇంట్లో ఉండవా? పాపం మా అత్తయ్య పాపం తనే వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాడు, వస్తుంది టెన్షన్ పడద్దు, ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా లేట్ అయినా, ఎందుకంటే మనకి టైమింగ్స్ తో సంబంధం ఉండదు. అసలు నన్ను క్వశ్చన్ కూడా చెయ్యరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎంతసేపు అవుతుంది, అసలు నువ్వు ఏం చేస్తావు అని మొత్తం తనే చూసుకుంటాడు. మాట్లాడు మొత్తం మీరు మాట్లాడతారు. యా, మీరు చెప్పండి, హౌ వాస్ లైఫ్, హౌ వాస్ యువర్ మ్యారీడ్ లైఫ్? యా, ఇట్స్ బీన్ గుడ్. ఇట్స్ బీన్ 2 years. నెక్స్ట్ మంత్ కి 2 years అవుతుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ షీ కేమ్ టు మై లైఫ్. రియలీ హ్యాపీ. షీ ఈస్ వెరీ సపోర్టివ్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ చెప్పి ఇంట్లో కూడా కంటిన్యూగా మాట్లాడి బ్లా 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 సమ్టైమ్స్. That's the only concern I have. Other than that, she's sweetheart. నేను కూడా అంతే, ఇక్కడ కామెడీ చేసి ఇంటికి వెళ్ళి కూడా కామెడీ చేస్తాను. మీరు ఇక్కడ కామెడీ చేస్తారా? అది అచ్చా, అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో మీ హస్బెండ్ ఊరికే రాలేదు, ఐ థింక్. ఇంకెవరైనా వచ్చారా ఏమో నాకు తెలియదు ఏం తీసుకొచ్చారు ఏంటో. నాకు చాలా ఇష్టమైన బ్రాండ్. ఈ వాచ్ తీసే. ఇది కూడా ఆయన కొన్నదే. ఇది ఆయన కొన్నదేనా? నేను తీసుకుందాం అనుకున్నాను. సర్లే ఆయన పెట్టిన ఈ వాచ్. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ డే కదా, ఫ్యామిలీ స్టార్ షోకి వచ్చాను, ముందే గిఫ్ట్ ఇచ్చానని చెప్పొద్దు. నెక్స్ట్ మంత్ కూడా ఏదో ఒకటి కావాలి. అయిపోయింది కదా ఆల్రెడీ, మనం లాస్ట్ మంత్ ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్ యానివర్సరీ గిఫ్ట్ అంతే. ఫస్ట్ పెళ్లి చేసుకునే ఏంటి అంతా? పాపం ఆయన అంత కష్టపడి అక్కడి నుంచి ఇంట్రోవర్ట్ అయినా సరే వచ్చి గిఫ్ట్ ఇచ్చి స్టేజ్ మీద ఈజీ రియల్ అని కూడా వేసుకొని ఇంత చేస్తే ఇప్పుడు ఇచ్చావు కదా నాకు నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వాలి ఏంటిది? పోనీ ఆయన వాచ్ పెట్టమన్నావు, ఆయన పెట్టినప్పుడు ఈవిడే కంగారు ఆయన మాట్లాడినప్పట్లా ఏ పని చేయాలి. సరే ఇంట్లో కూడా ఇంతేనండి, వన్ సైడ్ మీ ఇంట్రోవర్ట్ని తీసేయాలి అర్జెంట్గా. సాంగ్ పెట్టరా. ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే, ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే, తలపునే తునకలు చేసి తపన పెంచుతావే. ఆయన తిప్పకుండా నువ్వే తిరిగిపోతున్నావు ఎందుకు? అంటే అలా చెప్పట్లేదు, అగు నించో తిరుగుతా అని చెప్తున్నా. పాపం సార్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు బాగా ఆడారు. సో ఫైనల్ రౌండ్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. లెట్స్ బిగిన్ రౌండ్ 3. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. వర్తే వర్మ వర్తే. సో ఫైనల్ రౌండ్కి వచ్చేసాము. ఈ రౌండ్లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సో ఈ రౌండ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రౌండ్లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి.
ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి మన ఆర్టిస్టులు వచ్చి ఒక యాక్ట్ పెర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ మొత్తం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ప్రతి యాక్ట్ కి అయిపోయిన తర్వాత యాక్ట్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, సో మీరు దాన్ని సీరియస్ గా చూడాల్సిన నెసిటీ లేదు, ఎంజాయ్ చేస్తూ చూడండి. క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీమ్ కి అయితే ఆన్సర్ తెలుసో వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆన్సర్ చేయడానికి. సో బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఎవరైతే ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చేయాల్సిన నెసిటీ లేదు. వాళ్ళ టీమ్ తో డిస్కస్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత ఒక ఆన్సర్ ఇవ్వాలి. నాకు ఫస్ట్ వినపడే ఆన్సరే తీసుకుంటా. అది రైట్ అయితే మీకు ఒక పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఒకవేళ రాంగ్ అయితే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. రెడీ ఫర్ ద ఫస్ట్ యాక్ట్? ఓకే, లెట్ మీ వెల్కమ్ మై ఆర్టిస్ట్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. హీరో గారు అసలు మీరేంటి సార్ ఈ రోజు డబ్బింగ్ స్టూడియోలో మీరున్నారేంటి సార్? నా సినిమాకు నేనే దగ్గరుండి ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఆయన డబ్బింగ్ కూడా చేయించుకోవాలనుకుంటున్నాను. హీరో అంటే ఈ మాత్రం డిటర్మినేషన్ ఉండాలి సార్. సరే ఈ సినిమా పేరేంటి సార్? తోడా తోడా తోడానా? అవును. అదేంటి సార్? సరే అవన్నీ కాదు కానీ ఇంతకు డబ్బింగ్ ఎవరు వస్తున్నారు సార్? అసలు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా ట్రై చేసాం కానీ ఎవ్వరు దొరకలేదు సార్. మరి ఆర్సీఎం గారిని అడిగారా? ఆ డీసీఎం తో గుద్దుతా అన్నారు సార్. మీరేం టెన్షన్ పడకండి, అసలు నేను మిగిలిన వాళ్ళందరినీ సెట్ చేశాను కానీ అందరూ బిజీగా ఉన్నారు, బట్ ఒక్కరు మాత్రం ఖాళీగా ఉన్నారు. అవునా? వచ్చేస్తున్నారు. రండమ్మా. కాదు ఏంటంటే ఇది హీరోకు చెప్పే డబ్బింగ్ వచ్చారా లేకపోతే ఏమైనా ఐటమ్ సాంగ్? లేదు సార్, మనిషిని చూసి మీరు అలా తప్పుగా అనుకోకండి సార్. మనిషి ఇలా ఉన్నా సరే గొంతు తెరిస్తే మాత్రం గాన కోకిల, గాన గంధర్వి. ఇది ఇంతకి అమ్మాయా అబ్బాయా? ఇంతకి అవన్నీ అసలు మనకి ఎందుకు సార్, మనకి డబ్బింగ్ ఇంపార్టెంట్. ఆయన అబ్బాయి చూసారు కదా, షర్ట్ వేసుకుని వచ్చాడంటే కనిపించట్లేదు అందుకోసమని. లేదు లేదు సార్, మనది యాక్షన్ సినిమా, మంచి బేస్ రావాలి, మొత్తం పౌరుషం ఉట్టి పడాలన్నమాట. సార్ ఫస్ట్ డైరెక్ట్ తీసుకుందాము. ఏరా నీ ఒళ్ళు ఎలా ఉంది? ఇట్రా చూసుకుందాం. ఏరా ఒళ్ళు ఎలా ఉంది? ఇట్రా చూసుకుందాం. ఎక్కడ తీసుకొచ్చాడు విన్ని? సార్ ఈ ఒక్క డైలాగ్ ఏదో ప్రిపేర్ అవ్వలేదు సార్. ఈసారి కొంచెం మంచిగా చెప్తే సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్కడిదే కాదు 100 మందిని తీసుకురా, ఒక్కడిని సింగిల్ గా కొడతా. ఒక్కడిని కాదు 100 మందిని తీసుకురా, ఒక్కడిని కూడా వదలను దొంగ. హీరోకి చెప్తున్నాడా లేకపోతే ఐటమ్ అమ్మకి చెప్తున్నాడా? సార్ ఎక్కడ తీసుకొచ్చా ఈ సంతని? అరే పవిత్రం, సరిగ్గా చెప్పరా, దీని వల్ల మనకి పవిత్ర అంటావేంటి? అమ్మాయా అబ్బాయి? కాదు అబ్బాయే, ఆయన పేరు పవిత్రం అండి. ఓకే ఇంతకీ చెప్తాడా? చెప్పేస్తాడు సార్. సరిగ్గా చెప్పు. రేయ్ నా చేతిలో అయిపోయావురా, నలిపేస్తా. నా చేతిలో అయిపోయావురా, నిన్ను నలిపేస్తా రా. ఏది తీసుకొచ్చావు? నాకు డబ్బింగ్ వద్దు, ఏమొద్దు. మీరు కోపడకండి. నా తోడా సినిమాని ఇది తేడా చేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ యాక్ట్. హీరో చెప్పిన సెకండ్ డైలాగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మళ్ళీ హీరోకి చెప్తూ, అంటే ఇమిటేట్ చేస్తూ, హీరోని తన వేలితోని ఎన్నిసార్లు టచ్ చేసింది? ఏంటి సార్, ఏమన్నా స్విమ్మింగ్ పోటీలు అనుకున్నారు ఏంటి? మీరేంటి అనుకుంటున్నారు? 2 times అనుకుంటారు. 3 is absolutely, I'm sorry, that's a wrong answer. And the right answer is 2 times. So now it's your time to eliminate. మీరు డిసైడ్ చేసుకొని ఎలిమినేట్ చేయండి. ఎప్పటికైనా నువ్వు మాకు ప్రమాదకరం. బజర్ నొక్కి వాళ్ళు ఎలిమినేట్ చేశారా? గోపీనాథ్. ఓకే, సెకండ్ యాక్ట్ కి రెడీయా? ఓకే, లెట్ మీ వెల్కమ్ ఫర్ ద సెకండ్ యాక్ట్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసి పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగునాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగునాడే. అందరికీ నమస్కారం. ఏంటి నేను ఎందుకు వచ్చా అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తికి సన్మానం జరగబోతుంది. ఆయన ఎవరో కాదు,
ఆయనకి అసలు ఎందుకు అవార్డు అంటే ప్రతి పొద ఆయన గురించి ఒక కథ చెప్తుంది. అలాంటి పర్సన్ కి ఈ రోజు మనం సన్మానం చేయబోతున్నాం. ఆయన కోసం ఒక ఏవి ఉంది. ఏవి ప్లీజ్. అతని పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆకలి, మంచి ఫ్యూచర్ కోసం కసి, ఏదో సాధించాలని. అతనే సుధీర్ ఆనంద్ భయానా. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు స్వయాన. విజయవాడలో పుట్టి వాడవాడల అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి సుధీర్. మెజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 29 సినిమాలు, 2540 స్టేజ్ షోలు, 139 టీవీ షోలు చేశాడు. కొందరు అన్నా అని పిలుస్తారు, ఇంకొందరు ఆర్టిస్టు అని పిలుస్తారు, మరికొందరు హీరో అని పిలుస్తారు. ఎవరు ఏమని పిలిచినా ఈయన మాత్రం పిలవాల్సిన వాళ్ళనే పిలుస్తాడు. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్న సుధీర్ కి ఫ్యామిలీ స్టార్స్ తరఫున ఆల్ ది బెస్ట్. ఎవరు సార్ చెప్పింది ఇది? నేనే సార్. లాస్ట్ లో అంత ఏవి ఇస్తా అన్నారు, ఇదే ఇచ్చింది మీరు ఏవి. మీరందరూ ఏవి చూసేసారు కదా, సో ఇప్పుడు అవార్డు ఇద్దామా? యా. yes let's welcome సుడిగాలి సుధీర్ గారు. ప్లీజ్ లెట్స్ ఇంకోసారి అన్న ప్లీజ్ లెట్స్ నా దగ్గర తీసుకున్న డబ్బులు ఏంటి, మీరు వేసిన ఏవి ఏంటి అసలు? మీరు చేసినవే అన్ని వేసాము. నువ్వు పద ఫస్ట్. తీసుకోండి ఫస్ట్. నాకేం అవార్డు వద్దు. ఇదిగోండి. Okay, so here comes my second question from the second act. My second question is, ఇందాక వచ్చిన ఏవీలోని మొత్తం అతను ఎన్ని సినిమాలు చేశాడని చెప్పారు? మీరేంటి అనుకుంటున్నారు? 25. పేపర్ ఏది? చూడలేదు. రైటా రాంగా పక్కన పెడదాం. ఇదేంటిది, న్యూస్ రైటర్ దొరికిపోయారు మీరు. మళ్ళీ దొరికిపోయి దాచుకుంటారు. చిన్నప్పుడు ఎప్పుడైనా దొరికారండి ఇలాగా స్కూల్లో? అప్పుడు దొరకలేదు, ఇప్పుడే. కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ ఆన్సర్. మరి రాంగ్ అని మీకు తెలిసినప్పుడు మీరు రైట్ చెప్పొచ్చు కదా, నాకు అర్థం కాల. నాకు 38, 35 ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అందుకోసం చెప్పలేకపోయాను. సరే మీరే చూసి చెప్పండి రైట్ ఆన్సర్ ఏంటి. దాదాపు 29 సినిమాలు. ఎంత చెప్పారు మీరు? మీరేం చెప్పారు? 25. ఎంత తెలుగు రాసి హ్యాపీగా మీరు చదువుకోకుండా పక్కన మేమే డిపెండ్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయలేము, ఎందుకనంటే దట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ 29 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎలిమినేషన్ జరగాల్సిందే. రాజు గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ వైఫ్ ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు మీరు చేసిన పనులన్నీ. ఎందుకన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదు. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. థ్యాంక్ యూ సాహితి అక్క. ప్లీజ్ గెట్ అవుట్. రాజు గారు, మన బ్యాక్ బెంచర్స్ మళ్ళీ ప్రూవ్ చేసాం, ఎంత కాపీ కొట్టినా మనం ఉంటాం ఇంకా ఎగ్జామ్ లో. ఓకే, రెడీ ఫర్ థర్డ్ యాక్ట్? yes. Okay, let me welcome my LA artist, leg artist for the third act. Super machi and super machi. మీరందరూ చూడబోతున్నారు నేరాలు కోరాలు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అనగనగా గుంటూరులో గుణవతి గురునాథం అనే భార్యాభర్తలదే అన్యోన్యమైన జంట చిలక గోరింకల్లా కలిసి మెలిసి ఉండేవారు. వాళ్ళ లైఫ్లోకి గుణవతి కాలేజీ రోజుల్లో ప్రేమికుడు సంపూర్ణేషి ఎంటర్ అయ్యాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళొస్తానని భార్యకి మామూలు ఇచ్చి మామూలుగా ఆఫీసుకు బయలుదేరాడు గురునాథం. ఇదే అదునుగా పదునుగా భావించి ఇంట్లోకి నక్కలా కుక్కలా దూరాడు సంపూర్ణేష్. ఆత్రంలో గడియ వేసుకోకుండా గడబిడ చేయడం మొదలు పెట్టారు. ఈ లోపు గురునాథం అయ్యో ఫైలు ఇంట్లో మర్చిపోయానే అని గుర్తొచ్చి తిరిగి ఇంటికొచ్చాడు. తలుపు తెరిచి ఉండడంతో లోపల ఇద్దరు
వాళ్ళిద్దరిని ఆ పరిస్థితుల్లో చూశాడు. దీంతో ఒళ్ళు మండి కోపం నశాలానికి ఎక్కి పక్కనే ఉన్న సుత్తి తీసుకుని సంపూర్ణ స్థలపై టపీ 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 అని కొట్టాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు సంపూర్ణేష్. భార్య వైపు కోపంగా వెళ్ళి సుత్తితో తలపై టపీ టపీ అని కొట్టి చంపాడు. ఆ విధంగా సంపూర్ణేష్ వాళ్ళ కాపురాన్ని కంపు చేశాడు. ఓకే, హియర్ కమ్స్ ది థర్డ్ క్వశ్చన్. ఈ వాయిస్ ఓవర్ మొత్తంలోని టపీ టపీమని మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? 5. మీరేమనుకుంటున్నారు? 5. సో ఇద్దరు 5 అనుకుంటున్నారు కాబట్టి 5 ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీ వైపు ఇప్పుడు ఎలిమినేషన్ మీరు ఇద్దరే ఉంటారు, వాళ్ళు 5 ఉంటారు కాబట్టి అల్టిమేట్లీ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ ఆశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. వాట్ అన్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరూ ఫ్యామిలీ స్టార్స్కి వచ్చినందుకు. తెర మీద కనిపించే స్టార్స్ ఎంతో మంది ఉంటారు, కానీ ఆ స్టార్స్ అందరూ అంత పేరు రావడానికి లేకపోతే వాళ్ళు ఎంతైతే కష్టపడతారో వాళ్ళ స్వరం అయ్యి వాళ్ళ గొంతయ్యి తెర వెనక కూడా కనపడే స్టార్స్ ఎందరో ఉన్నారు ఇక్కడ మనకి. సో మీ అందరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండి మీ స్వరం ఎప్పుడు ఇలాగే ఆ అందరి స్టార్స్కి ప్రతిధ్వనించాలని, వాళ్ళు ఇంకా మంచి మంచి పేరు రావాలని, మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి. Thank you so much and God bless you everybody. All the very best. So audience, this is Family Star. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye-bye. Bye-bye. Love you all.